వామ్మో ఫ్రెండ్స్, మన వెంకటేష్ తాతయ్యకి ఈ రేంజ్ లో క్రేజ్ ఉంది అని చెప్పి నేను కలలో కూడా ఊహించలేదు ఫ్రెండ్స్. స్టార్ హీరోల సినిమాలనే తలదన్నే స్టేజ్ కి అయితే వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ మన వెంకటేష్ తాతయ్య. నిన్న ఈ సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాకి, మళ్ళా ఈ సినిమాని చూడడానికి నేను వెళ్తే అక్కడ ఒక్క టికెట్ కూడా దొరకలేదు ఫ్రెండ్స్. ఇదేంటిరా నాయన, వెంకటేష్ తాతయ్యకి ఈ రేంజ్ లో క్రేజ్ ఉందా? ఫ్యామిలీ ఆడియన్స్ లో మరీ వెంకటేష్ గారు అంటే ఇంత అభిమానమా అనేటువంటి విధంగా అయితే నాకైతే ఈ సినిమా థియేటర్ కి వెళ్తే అర్థమైంది ఫ్రెండ్స్. ఒక్క టికెట్ కూడా దొరకలేదు అంటే మీరే అర్థం చేసుకోండి. అప్పుడు నేను థియేటర్ బయట మన వెంకటేష్ గారి పోస్టర్ ని చూసినప్పుడు నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పటిదాకా ఆయన తోటి అన్ని ఫాల్తు పోకు సినిమాలే తీశారు, కానీ సైంధవ్ సినిమా అని ఒక లౌడలో వెబ్ సిరీస్ ఉంటుంది, అది ఇలాంటి ఫ్యామిలీ ఆడియన్స్ లో అభిమానం ఉన్నటువంటి ఇలాంటి హీరో తోటి ఆ రానా నాయుడు అనేటువంటి ఫాల్తు వెబ్ సిరీస్ లో మన వెంకటేష్ గారిని అయితే జోకర్ లా చూపించారనమాట. నాకైతే ఆ రెండు సినిమాలు అయితే అస్సలు నచ్చలేవు ఫ్రెండ్స్. మన వెంకటేష్ గారికి చూసుకున్నట్లయితే ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తితోటి ఇలా ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటువంటి సినిమాలే తీయాలి, కానీ థ్రిల్లర్ సినిమాలు అని అడల్ట్ సీన్లలో సెట్ కాకపోయినా ఇలాంటి వెంకటేష్ గారి బెస్ట్ యాక్టర్ ని ఎరికించి ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాలు చూస్తే వెంకటేష్ గారి మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ కూడా పోతోంది ఫ్రెండ్స్. సో అలా రెస్పెక్ట్ పోతుంది అనేటువంటి మూమెంట్ లోనే మన అనిల్ రాగిపూడి అన్నయ్య వచ్చి నేను ఉన్నాను రా అని చెప్పి తీసినటువంటి సినిమానే సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా ఫ్రెండ్స్. అందరూ డైరెక్టర్ గాళ్ళేమో మన వెంకటేష్ గారితోటేమో డిఫరెంట్ రోల్లో ప్రయోగాలు చెయ్యాలని చూస్తారు, కానీ మన వెంకటేష్ గారు అయితే ఆ డిఫరెంట్ యాంగిల్ లో మాత్రం సెట్ కాడు ఫ్రెండ్స్. సెట్ అయ్యేది ఆయనకి ఒకటే, ఆయనకున్నటువంటి మంచి యాక్టింగ్ కి ఇలా ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటువంటి సినిమాలే తీయాలి ఆయన తోటి, కానీ ఇలాంటి సినిమాలు తీస్తే నడువై అనేటువంటిది అయితే గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇక ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా అంటే 131 కోట్లు కలెక్ట్ చేసి వెంకటేష్ గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు వచ్చినటువంటి సినిమా అయితే ఈ సినిమా అయితే ఉంది ఫ్రెండ్స్, ఈ వెంకటేష్ గారి హిస్టరీలోనే. అండ్ ఇది చాలా గొప్ప విషయం అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రాగిపూడి రొటీన్ రొట్ట స్టోరీ అయినా సినిమాని స్క్రీన్ పైన చూపించేటువంటి విధానం అండ్ ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా జనాలు ఈ పర్టికులర్ సీన్లలో ఎలా ఫీల్ అవుతున్నారు అనేటువంటిది గుర్తుంచుకొని మరి సినిమానైతే స్క్రీన్ పైన అయితే చూపించాడు ఫ్రెండ్స్. కానీ కొంతమంది డైరెక్టర్ గాళ్ళు ఉంటారు, గేమ్ చేంజర్ సినిమా ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసి అది కూడా టికెట్ ప్రైజెస్ గుదవలుగా రేట్లు పెంచి ఈ సినిమాలో పెద్ద హీరో ఉన్నాడు అనేటువంటి నమ్మకం తోటి రొటీన్ రొట్టా సినిమాలు తీసి ఈ గేమ్ చేంజర్ లాగా ఫ్లాపులు అయితే తీస్తారన్నమాట. కానీ ఈ విషయంలో రొటీన్ రొట్ట స్టోరీ తీసిన ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా అనిల్ రావిపూడి మాత్రం స్క్రీన్ పైన బెస్ట్ పిక్చర్ తోటి అయితే చూపించాడు ఫ్రెండ్స్. అండ్ ఇక నేను ఈ సినిమా వచ్చే ముందు ఏమనుకున్నానంటే ఈ సినిమా ఏం నడుస్తుందిరా నాయన, అన్ని వెంకటేష్ ఆయన ఇలాంటి రాడు రంబోల సినిమాలు తీస్తాడు వస్తాడు పోతాడు అంతే, ఈయన ఎవడు గుర్తు పెట్టుకోడు అనేటువంటి ఉద్దేశం అయితే నాకైతే ఉండే ఫ్రెండ్స్. కానీ ఆయన తోటి ఇలాంటి మంచి మంచి సినిమాలు తీస్తే చిరంజీవిని బాలకృష్ణ గారిని డామినేషన్ అయితే పక్కా చేస్తాడు ఫ్రెండ్స్. ఎందుకు అంటే అసలు అసలు థియేటర్ లో అయితే ఒక్క టికెట్ కూడా దొరుకుతలేదు అంటే మీరే ఒకసారి గెస్ చేయండి మన విక్టరీ వెంకటేష్ గారికి ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో. సో ఇప్పటికైనా మన వెంకటేష్ గారు కూడా స్క్రిప్ట్ సెలక్షన్స్ మంచిగా సెలక్షన్ చేసుకొని ఆ సినిమా తీయాలి అని నేనైతే ఆయనకైతే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఆయన ఇలాంటి మంచి మంచి సినిమాలు తీస్తేనే ఆయనకి మంచి గుర్తింపు అయితే ఉంటుందన్నమాట జనాలలో. సో ఇప్పటికైనా మన వెంకటేష్
వెంకటేష్ గారు అయితే మంచి మంచి సినిమాలు తీయాలి అని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి మీరు ఈ సినిమా చూసారా? సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా అనేటువంటిది కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ వస్తాను మీ ముందుకు. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. బై.